పెద్దేం లేదు ఆయన గురించి చెప్పుకోవటానికి, అవునా? వాళ్ళ నాన్న పిలిచి వెళ్ళి మీ అన్నాలకి ఆహారం ఇచ్చేసి వచ్చేసే అన్నారు. అసలు ఆ రోజు దావీదు వెళ్ళకపోతే ఫిలిష్తీల సైన్యాన్ని చూసుండేవాడా? లేదు. చూసుండకపోతే గొలియాతు కనబడేవాడా? లేదు. కనబడకపోతే గొలియాతుని కొట్టుండేవాడా? లేదు. కొట్టుండకపోతే గొలియాతు చచ్చుండేవాడా? లేదు. చచ్చుండకపోతే ఇశ్రాయేలీయులకు విమోచన వచ్చుండేదా? లేదు. ఇదంతా జరగకపోతే మనం దావీదు గురించి చెప్పుకునేవాళ్ళమా? లేదు. అంటే మీరు ఆలోచించండి, ఆ రోజు నాన్న నువ్వు వెళ్ళి మీ అన్నలకు ఆహారం ఇవ్వని ఒక్క మాట చెప్పి పంపినప్పుడు దావీదు, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, నీకు నీ ఊళ్ళో నీ కొడుకులు గొప్ప అయితే నాకు నా గొర్రెలు గొప్ప, నేను నా గొర్రెలు చూసుకుంటున్నాను కదా, నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను అంటే గనక ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ స్టోరీ లైన్ అంతా వచ్చేదా? రాదు కదా. దావీదుకు ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ, పిల్లలు, యవనస్సులు ఇలా వినండి, పెద్దవాళ్ళు కూడా ఇలా వినండి, మీకు నాకు అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక విలువైన లక్షణం ఇది. దావీదుకున్న ఒక బుద్ధి. ఏం బుద్ధి? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? 5వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం అందరిలో అండర్లైన్ చేసుకోండి. ఏం బుద్ధి అయింది? దావీదు సుబుద్ధి కలిగి పని చేసుకుంటున్నాడు. అంటే ఎక్కడున్నా సుబుద్ధి కలిగే పని చేసుకుంటాడు. గొర్రెలు మేపుకుంటున్నాడా? ఆయన బుద్ధి ఏం బుద్ధి? సుబుద్ధి. కొండల్లో ఉన్నాడా? ఆయన బుద్ధి ఏం బుద్ధి? సైన్యం ముందుకెళ్ళి నిలబడ్డాడా? ఆయన బుద్ధి ఏం బుద్ధి? సుబుద్ధే. ప్లేస్ మారినంత మాత్రాన బుద్ధి మారలేదు సుమి. చాలామందికి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దావీదుతో ఒకసారి పోల్చుకుని చూసుకుంటే ప్లేసులు మారేసరికి బుద్ధులు మారిపోతాయి కదా, స్థాయిలు మారేసరికి బుద్ధులు మారిపోతాయి. బుద్ధికి భక్తికి చాలా తేడా ఉంటుంది. ఒక విషయం చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళి ముగిస్తాను. గొప్పగా భక్తి చేసే వాళ్ళలో కూడా చాలాసార్లు సుబుద్ధి ఉండదు. ఎంతమంది నాతో ఏకీపిస్తారు? ఉండట్లేదు. భక్తికి బుద్ధికి సంబంధం లేదా? లేకపోవచ్చు చాలాసార్లు. భక్తి ఈరోజు నీకు మంచి ఆరాధన కలిగి, ఎంత అద్భుతమైన ఆరాధన చర్చిలో జరిపించి నిలబడిన సేవకుడు అద్భుతంగా ఒక వాక్యం చెప్పాడు అనుకో, నీ భక్తి ఏమవుతుందంటే మీటర్ పెరుగుద్ది. ఏమవుద్ది? భక్తి స్కేల్ కొలత పెరుగుద్ది. అబ్బాబ్బా, ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా దేవుడు నాతోనే మాట్లాడాడు, కంపల్సరీగా నేను ఈసారి నేను సెట్ అయిపోతాను అనుకుంటావు. మీటర్ అలా పెంచినట్టు పెరుగుద్ది. కానీ నువ్వు నార్మల్ నీ లైఫ్ స్టైల్లో పడినప్పుడు నీ ఒరిజినల్ లాగానే ఉండిపోతుంది. ఏంటది? దట్ ఈస్ కాల్డ్ బుద్ధి. బుద్ధిలో చాలా రకాలు ఉన్నాయి. దుర్బుద్ధి, కుళ్ళు బుద్ధి, ఇంకేం బుద్ధులు ఉన్నాయి? అసూయ బుద్ధి, చెడ్డ బుద్ధి, సుబుద్ధి అన్నింటినీ కొట్టుకుని వచ్చేస్తుందండి. ఒక పళ్ళెంలో తక్కట్లో సుబుద్ధిని వేసి ఇంకొక పళ్ళెంలో అన్ని రకాల బుద్ధుల్ని వేసేయండి. చూడండి, చాలామంది అంటారు మనిషి ఎన్ని పనులైనా చేస్తాడండి, ఇతను బుద్ధి మాత్రం మంచిది కాదంటారు. అవునా? ఈవిడ బుద్ధి ఏంటండి ఇలాంటి బుద్ధి అంటారు. బుద్ధికి భక్తికి చాలాసార్లు సంబంధం ఉన్నట్టే కనిపిస్తుంది ప్రియులారా. కానీ కొన్నిసార్లు ఆ ముసుగులోనే బ్రతుకుతూ ఉంటామేమో. నో, దావీదు దాన్ని దాటుకుని వచ్చేసిన వాడు. అందుకే ఏమీ లేనప్పుడు సుబుద్ధి కలిగి పనిచేశాడు. అన్నీ ఉన్న తర్వాత ఎలా పనిచేశాడు? సుబుద్ధిని డబల్ చేసుకుని పనిచేశాడు. అందుకే దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడైపోయాడు. ఎప్పుడు కూడా అక్కడ గుర్తుపెట్టుకోండి, ఖాళీగా ఒక చోట కూర్చుంటే దేవుడు నన్ను పిలుచుకుంటాడు అనేది అపోహ. దావీదుకి దేవుడు పని అప్పగించింది పనిలో ఉన్నప్పుడే. గెట్ మై పాయింట్? ఒక పనిలో నిమగ్నమైనప్పుడే దేవుడు దావీదుని పిలిచాడు. గిదియోని దేవుడు ఎప్పుడు పిలిచాడు? పనిలో ఉన్నప్పుడే పిలిచాడు. మోషేని దేవుడు ఎప్పుడు పిలిచాడు? పనిలో ఉన్నప్పుడే పిలిచాడు. పని 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 దేవుడు మనకిచ్చిన పని ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడే దేవుడు ప్రత్యేకమైన ఒక పని నీకు ఇస్తే నీకు అక్కడ దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఏ భక్తురాలైనా మీరు చూడండి, వాళ్ళకి దేవుడు ఇచ్చిన ధర్మాలు చేస్తున్నప్పుడే దేవుడు అక్కడ వాడుకున్నాడు. కానీ సోమరిపోతుల్లాగా, పనికి మాలినోళ్ళగా, బుద్ధి దారుణంగా పడేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళని వాడుకోలేదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. మోషే కొండలలో 40 ఏళ్ళు భయంకరమైనటువంటి ఒంటరితనాన్ని అనుభవించినప్పటికీ దేవుని యొక్క ప్రేమ కౌగిలిలో ఆయన ఎల్లవేళలా తను ఉంచుకున్నాడు.
అందుకే గొర్రెల మందను తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ తట్టు తిరిగాడు, మండుచున్న పొదవైపుకి వెళ్ళాడు. అప్పుడు దేవుని పని ఆయనకి సంపూర్ణంగా విషదపరిచాడు. అక్కడ ఒక భక్తుడు అంటాడు ఒక చోట రాస్తూ, మెటల్ ఈజ్ రెడీ ఫర్ ద మేకర్స్ హ్యాండ్. ఇప్పుడు మెటల్ రెడీ అయిపోయింది మేకర్స్ హ్యాండ్లోకి చేరటానికి. మెటల్ కనుక సరైన పనివాడు చేతుల్లోకి పడితే ఆ మెటల్ని ఎలా వాడుతాడు పనివాడు? తనకిష్టమైనట్టు మలుచుకుంటాడు. మెటల్ ఈజ్ రెడీ ఫర్ మేకర్స్ హ్యాండ్. ఈరోజు అలాంటి మెటల్స్ చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎంతోమంది భక్తులు మెటల్స్ మేకర్స్ హ్యాండ్లోకి వెళ్ళిపోయాయి. మనమున్నామా అలాగా? మనం ఉన్నామా? సుబుద్ధి కలిగి పని చేస్తే నీ పనికి పేరు పెట్టడానికి ఎవరు సరిపోరు. ఒకవేళ ఎవరైనా నీ పనిని గుర్తించట్లేదంటే అది వాళ్ళ లోపం, నీది కాదు. నువ్వు ఆల్రెడీ మేకర్స్ హ్యాండ్లో ఉన్నావు. ఆల్రెడీ నిపుణత కలిగిన నీ దేవుని యజమాని చేతిలో నువ్వు ఉన్నావు. కాబట్టి బుద్ధి జ్ఞానములు కలిగి ఉంటేనే మన జీవితాలకి మేలు.